అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను ఒక మంచి డిజైన్ తోటైతే మీ ముందుకొచ్చేసాను. ఒక్కసారైతే ఈ బ్యాంగిల్ చూసేయండి. ఇది మీకు వచ్చేసి కడా బ్యాంగిల్ లాగా తయారు చేశానండి నేను. స్క్వేర్ ఎండ్ మనకి స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్ ప్యాటర్న్‌గానైతే నేను 3డీ డిజైన్ లాగా నేను ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టాననమాట. ఇది వచ్చేసి మనకి డైమండ్ షేప్ బ్లూ కలరు కుందన్స్ అండి. కృష్ణ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను నేను. లైట్ బ్లూ అండి ఇదొచ్చేసి. మనకి మధ్యలో ఒక జర్కన్ తీసుకున్నాను. చూసేయండి ఇదొచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అనమాట. 2 కట్ బ్యాంగిల్స్ రెండైతే నేను తయారు చేసుకుంటున్నానండి. మనము చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇలా అయితే డిజైన్ తయారు చేస్తున్నాను. నేనైతే ముందుగానైతే బ్లూ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. దీని మీదకి కావాల్సినవి మనకి వచ్చేసి స్క్వేర్ కుందన్స్, తర్వాత డైమండ్ ఫ్లవర్ ప్యాటర్న్‌కి డైమండ్ కుందన్స్ కావాలి. తర్వాత మధ్యలో పెట్టడానికైతే మనకి జర్కన్స్ కావాలన్నమాట. జర్కన్ స్టోన్స్ అండి. స్టోన్స్ కావాలి. తర్వాత స్టోన్ చైన్ కావాలన్నమాట. ఇప్పుడు దీని మీదైతే మనము గ్లూ అయితే అప్లై చేసుకుందామండి. నేనొచ్చేసి B7000 గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ మనము ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి. ఎవ్వరైనా తయారు చేయొచ్చు. ఇది పెద్ద కష్టమైతే కాదనమాట. మనము ముందు ఫ్లవర్‌కి అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనము ఫ్లవర్ వచ్చేసి ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్స్‌లో అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్లవర్ అనేది నేను మీకు అర్థమయ్యేటట్లు వీడియోలో చూపిస్తున్నానండి. లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి. తర్వాత వచ్చేసి వాటి పక్కన మనకి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్‌లో మాత్రము ఇలా ఫ్లవర్ లాగా ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా ఫ్లవర్ లాగా అయితే పెట్టేసుకొని దాన్ని కొంచెం మనము సర్చ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము మళ్ళీ B7000 గ్లూ అయితే ఈ పైన అప్లై చేసుకుందామండి. గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి, నీట్‌గా ఉంటుంది. మనకి గ్లూ అనేది మనం ఎంత పెట్టాము అనేది అయితే అర్థం అవ్వదండి. కాబట్టి మరి కాస్త కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. మీకు అది ఎండిన తర్వాత కూడా వాటర్ లాగా అయిపోతుంది. మనకి వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది. అందుకని మీకైతే B7000 గ్లూ అనేది అయితే ఎక్కడా కూడా కనిపించదనమాట. మనకి మధ్యలోనైతే నేను జర్కన్ పెట్టేస్తున్నాను. చూడండి చాలా ఈజీగా మనమైతే తయారు చేసామన్నమాట. నేను దీనికి మ్యాచింగ్‌గానైతే రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేశానండి. ఇది కూడా మన ఛానల్‌లో ఫుల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ బ్యాంగిల్‌కి ఎలాగైతే ఉందో అలా మనము జడ రబ్బర్ బ్యాండ్ కూడా తయారు చేశానన్నమాట నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఆలోచన ఉండాలి కానియండి, మనం డిఫరెంట్‌గా అయితే తయారు చేసుకోవచ్చన్నమాట. నేనైతే ఇలా తయారు చేశాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మనకి వచ్చేసిందనమాట. మనం 2 స్టెప్స్ అయితే పెట్టుకుందామండి 3డీ డిజైన్ లాగా. నెక్స్ట్ వచ్చేసి మనము ఇవి కుందన్స్ పెట్టేసుకోవాలి. త్వరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా హెవీ లుక్ ఇస్తుంది. బ్రైడల్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. బ్రైడల్సే కాదండి, మనం కూడా సింపుల్‌గా ఒక బ్యాంగిల్, ఒక కడా బ్యాంగిల్ అయితే వేసుకుంటే ఆ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. గ్రాండ్‌గా ఉంటుంది. మనము ఈ ఫ్లవర్ అనేది ఇలా తయారైతే చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకుందామండి. మనము ఇక్కడ నుంచి గ్లూ అయితే పెట్టేసుకోవాలి. మీరు గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి. మీకు బాగానే పడుతుందన్నమాట. మీరు బ్లూ కలర్ స్క్వేర్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్‌గా పెట్టుకోవాలి. ఇలా ఫ్లవర్ పెటల్ దగ్గర నుంచి పెట్టేసుకుంటూ రావాలి. కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండాలన్నమాట. 1 బై 1 పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి. అన్నీ స్ట్రైట్‌గా ఉండాలన్నమాట. సెంటర్‌లో ఉండాలి, స్ట్రైట్‌గా ఉండాలి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టోన్ చైన్ వేసుకోవాలి. స్టోన్ చైన్ వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంటుంది. మనము గ్లూ మాత్రం మరి కాస్త ఎక్కువగానే మీరు పెట్టేసుకోండి. నేను ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను. గ్లూ అనేది మనకి కింద థ్రెడ్ తీసేసుకుంటుంది. మనకి పక్కన ఉన్న కుందన్స్, చైన్స్ ఇవన్నీ కూడా మనకి గ్లూ అనేది తీసేసుకుంటాయి. వేసుకుందాము. అది సైడ్‌కి అయితే స్టోన్ చైన్ అయితే వేసేసుకుందాం. ఇలా దీన్ని నీట్‌గా అనుకుంటూ వేసుకోవాలి. సెంటర్‌లోకి ఉండాలి. మనకి ఎప్పుడైనా స్టోన్ చైన్ అనేది మనకి సైడ్ నీట్‌గా రావాలి. రౌండ్‌గా మనం పెట్టేటప్పుడే వంకర లేకోకుండా పెట్టేసుకోవాలి. పెట్టే పద్ధతి కూడా ఒకటి ఉంటుందండి. ఆ పద్ధతిగా అలాగే పెట్టాలన్నమాట. అసలు మనకి స్టోన్ చైన్ వేసాకైతే దీని లుక్కే వేరండి అసల. చూడండి. మనకి స్టోన్ చైన్ వేసాక చాలా గ్రాండ్‌గా అయితే ఉంటుంది వర్క్. నాకు బాగా నచ్చిందనమాట. నేను ఇంతకుముందు ఇలాంటివి పింక్ కలర్ బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను. అవి మట్టి గాజుల మీద పింక్ కలర్ మధ్యలో స్క్వేర్ పెట్టేసి అటు ఇటు స్టోన్ చైన్ అయితే 4 బ్యాంగిల్స్ తయారు చేశాననమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. నేను బ్రైడల్ కలెక్షన్స్‌గానైతే తయారు చేసి చూపించాను అవి. అవి కూడా చాలా బాగుంటాయి. అలా నేను అది పింక్ చేశానని చెప్పేసి ఇదైతే ఇప్పుడు బ్లూ కలర్ చేశాననమాట. కూడా బ్లూ అనేది కనిపించట్లేదు. ఇలా రౌండ్‌గా రావాలి. మనము పెట్టే చైన్ అనేది, స్టోన్ చైన్ అనేది ఇలా రౌండ్‌గా ఉండాలి మనకి. చూడండి.
మధ్యలోది కూడా కరెక్ట్గా స్ట్రైట్గా వన్ బై వన్ ఒకదాని పక్కన ఒకటి అయితే ఉండాలన్నమాట. ఇవి కూడా మనము కొంచెం వీటిని మనం ఇలా అడ్జస్ట్ చేస్తూ మనం దీన్ని నొక్కుంటూ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేయాలన్నమాట. ప్రెస్ చేయడం వల్ల మనకి ఇది త్వరగా గట్టిగా అయిపోతుంది. మనకి ఇంకా అసలు ఊడదనమాట. ఇది అస్సలు మీరు వాటర్లో వేసినా కూడా ఊడదనమాట. ఫస్ట్ చేశాను కదా, ఇది చూడండి. ఇది ఇప్పుడు వాటర్లో వేసినా కూడా మనకి ఏమీ కాదనమాట. ఇంత బాగా స్టిక్ అయిపోతుంది. చూడండి, అసలు నేను ఇలానైతే తయారు చేశానండి. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అన్నమాట. చూడండి, చాలా నీట్గా ఉన్నాయి. కడా బ్యాంగిల్స్ అండి, నీట్గా బ్రైడల్గా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవి మధ్యలో చేసి వేసుకొని మనకి సైడ్ బ్యాంగిల్స్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నా వీడియోస్ చూసి మీరు కూడా తయారు చేసుకొని మీరు ఇలాగే వేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉందనేది అయితే నాకు ప్రతి ఒక్కరూ ఇది చూసి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి.